అమెరికాలో ట్రంప్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. 3 ఎన్నికల్లో డెమోక్రాట్లు ఘన విజయం సాధించారు. అంతేకాకుండా అమెరికాలో భారత సంతతి నాయకులు చరిత్ర సృష్టించారు. వర్జీనియా స్టేట్ లెఫ్టినెంట్ గవర్నర్గా గజాలా హష్మి విజయం సాధించగా, న్యూయార్క్ నగరంలో మేయర్ పదవికి జరిగిన ఎన్నికల్లో జోహ్రాన్ మమ్దాని చరిత్ర లిఖించారు. ఇక న్యూయార్క్ మేయర్ ఎలక్షన్లో గెలిచి వామపక్ష నేత, భారత మూలాలున్న జోహ్రాన్ మమ్దాని చరిత్ర సృష్టించారు. న్యూయార్క్ మేయర్గా నెగ్గిన తొలి ముస్లిం వ్యక్తిగా రికార్డు సాధించారు. ఇక ఈ ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి దారుణంగా ఓడిపోయారు. 34 ఏళ్ల జోహ్రాన్ మమ్దాని న్యూయార్క్ మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమో, రిపబ్లికన్ క్రిస్టిన్ స్లీవాను ఓడించి నగరంలో మొట్టమొదటి ముస్లిం మేయర్. ఇక దక్షిణాఫ్రికా వారసత్వంలో మొదటి వ్యక్తి, ఆఫ్రికాలో జన్మించిన మొదటి వ్యక్తిగా చరిత్రలో తన స్థానాన్ని లిఖించుకున్నారు. ఇక జనవరి 1న ఆయన పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఒక శతాబ్దానికి పైగా నగరంలో మేయర్ బాధ్యతలు చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా నిలవనున్నారు. ఇక ఉగాండాలోని కాంపాలలో అక్టోబర్ 18, 1991న జన్మించిన మహ్దూని ఉగాండా పండితుడు మహమ్మద్ మఖ్దూని ప్రఖ్యాత భారతీయ చిత్ర నిర్మాత మీరా నాయర్ దంపతుల కుమారుడు. ఇక ముందుగా ఉగాండా, ఆ తర్వాత దక్షిణాఫ్రికాకు, తర్వాత న్యూయార్క్ నగరంలో మఖ్దూని కుటుంబం స్థిరపడింది. ఇక అక్కడ అతను బ్యాంక్ స్ట్రీట్ స్కూల్ ఫర్ చిల్డ్రన్, బ్రోంక్స్ హై స్కూల్ ఆఫ్ సైన్స్లో చదివాడు. ఇక అతను 2014లో బడోయిన్ కాలేజీ నుండి ఆఫ్రికా స్టడీస్లో డిగ్రీ పట్టా పొందాడు. ఇక అక్కడ అతను స్టూడెంట్స్ ఫర్ జస్టిస్ ఇన్ పాలస్తీనా అధ్యయనాన్ని స్థాపించాడు. ఇక సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. ఇక గతంలో ట్రంప్ మఖ్దూనిపై విమర్శలు చేశారు. ఆయన గెలిస్తే న్యూయార్క్ నగరం ఆర్థిక, సామాజిక విధ్వంసానికి గురవుతుందని, నగర మనుగడకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. ఇక అయితే ట్రంప్ వ్యాఖ్యల్ని అమెరికన్స్ సీరియస్గా తీసుకోలేదు. మరోవైపు వర్జీనియా స్టేట్ లెఫ్టినెంట్ గవర్నర్గా గజాలా హష్మి విజయం సాధించారు. ట్రంప్కు విధానాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన గజాలా వర్జీనియాకు తొలి మహిళా లెఫ్టినెంట్ గవర్నర్గా రికార్డు సృష్టించారు. రిచ్మండ్ స్టేట్ సెనేటర్గా ఉన్న గజాలా హష్మి రిచ్మండ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేశారు. 1964లో హైదరాబాద్లోని మలక్పేటలో జన్మించిన గజాలా, ఆమెకు 4 ఏళ్ల ప్రాయంలోనే ఆమె కుటుంబం అమెరికాకు వెళ్ళింది. వర్జీనియా స్టేట్ గవర్నర్గా అబిగైల్ స్పాన్బర్గర్ విజయం సాధించారు. వర్జీనియాకు తొలి మహిళా గవర్నర్గా స్పాన్బర్గర్ రికార్డు సృష్టించారు. రిపబ్లికన్ స్టేట్గా ఉన్న వర్జీనియాలో డెమోక్రాట్ల జెండా ఎగరవేశారు. 9 నెలల ట్రంప్ పాలనకు రెఫరెండంగా వర్జీనియా స్టేట్ ఎలక్షన్స్ నిలిచాయి.